అనకాపల్లి జిల్లా యలమంచిలి నియోజకవర్గం అచ్యుతాపురం ఏపీసెస్లో గత 5 ఏళ్లుగా జరుగుతున్న అక్రమాలపై పోరాటం చేయడానికి తెలుగుదేశం పార్టీ, వైకాపా, జనసేన, సిపిఎం నాయకులు ఇటీవల అఖిలపక్ష కమిటీగా ఏర్పాటైన సంగతి తెలిసిందే. అందులో భాగంగానే అఖిలపక్ష కమిటీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కంపెనీలో జరిగిన అక్రమాలు, దందాలు, వసూళ్లు మరియు స్థానిక నిర్వాసితులకు కాంట్రాక్టు పనులు దక్కకుండా భూములు ఇచ్చిన నిర్వాసితులకు తీరని అన్యాయం చేస్తున్నారని, అందుకే అందరికీ తెలిసిన విషయమని భూములు కోల్పోయిన నిర్వాసితులు కాకపోయినా సెస్ కాలనీ దిబ్బపాలెంలో కొంతమంది నాయకులు ఎవరి అండదండలతో ఇళ్ల స్థలాలు వచ్చాయో చెప్పాలన్నారు. ఈ సమావేశంలో జనసేన మండల పార్టీ అధ్యక్షులు బైలపూడి రామదాసు, జనపరెడ్డి శ్రీనివాసరావు, పైలా రామనాయుడు, ద్వారపరెడ్డి బాబ్జీ, పైడి భాస్కర్రావు, అనురాధ, పారునాయుడు, యుడు, మెరుగు, అప్పలనాయుడు, చోటిపల్లి, అప్పారావు, పీలా, సందీప్ తదితరులు పాల్గొన్నారు. ఈ సమస్యను తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి ముందుకు రావడానికి ఈ 75% లోకల్ వారికి ఇవ్వాలని జీవోను అమలు చేసి అన్ని అవకాశాలు లోకల్ వారికి ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. దాంతో పాటుగా నేను ఒక ప్రెస్ మీట్ పెట్టాను సోదరులు. దాని గురించి ముఖ్యంగా మీకు మంచి జరిగిందంటే మంచి జరిగినప్పుడు మంచి చెప్పుకోండి. నష్టం జరిగిన వాడు రోడ్డు మీదకి వస్తాడు, అన్యాయం జరిగిన వాళ్ళు రోడ్డు మీదకి వస్తారు. ఆ రోడ్డు మీదకి వచ్చినప్పుడు మీకు న్యాయం జరిగిందంటే మీరు సభాముఖంగా చెప్పగలగండి, మాకు న్యాయం జరిగిందని. దానికి మేము మాట్లాడిన ప్రెస్ మీట్లో ఎక్కడ వ్యక్తి గురించి కానీ పార్టీ గురించి కానీ ఎక్కడా మాట్లాడలేదు. మీరే బుధలు తడుపుకొని మమ్మల్ని అంటున్నారు. ఏమంటున్నారు అంటే ఆ దోపిడీలో భాగం మీకుందా అని ఆలోచన ప్రజల్లో మీరే కల్పిస్తున్నారు. ఇండైరెక్ట్గా పార్టీని బ్యాడ్ చేస్తున్నారు. మేము కొట్టేటి ప్రసాద్ గారికి కూడా మేము ఇన్ఫార్మ్ చేస్తాం. అఖిలపక్షం అనేది మీటింగ్ అనేది అర్థం చేసుకొని మీరు మాట్లాడాలా. దీంట్లో నేను పర్సనల్గా మాట్లాడేది ఏంటంటే, దోసూరులో ఒక ప్రైవేటు ల్యాండ్ ఇష్యూలో అఖిలపక్షాన్ని కుమారు వీళ్ళు అందరూ అఖిలపక్షాన్ని కూర్చున్నారు. ఆ రోజు పార్టీ క్రమశిక్షణ చేయడానికి గుర్తు రాలేదా? మొన్నను పార్టీ ప్రెసిడెంట్ ఎంపీపీ మునపాటి ఎంపీపీ అఖిలపక్ష మీటింగ్లో కూర్చున్నారు. మరి ఆ రోజు చర్యలు గుర్తు రాలేదా? దీనికి ఇంత తొందరగా మీకు ఇబ్బంది వస్తుందంటే ఇందులో మీకు ఏ ఇబ్బంది ఉంది? మాకు వార్తలు మా ల్యాండ్స్ పోయాయి, రోడ్లు మా ల్యాండ్స్ పోయాయి. 22 ఏళ్ళు డిలిషన్ చేయలేదని ఉద్దేశంతో మేము ఎప్పటి నుంచో పోరాడుతున్నాం. ఊళ్ళోకి వచ్చినప్పుడు కూడా మేము వ్యతిరేకించాం. ఈ రోజు వరకు అది క్లియర్ అవ్వలేదు. దాని మీద ఏమైనా ఈ పార్టీ పదవి తీసుకున్న వాళ్ళు, ఇక్కడ జిల్లా నాయకులు చెప్పుకున్న వాళ్ళు ఏ రోజైనా దాని మీద రియాక్ట్ అయ్యారా? ఒక్కరూ కూడా రియాక్ట్ అవ్వలేదు. నేను ఒక సోదరుడు నిన్న మీటింగ్లో పెట్టిన సోదరులు అందరూ కూడా నేను వాళ్ళకి హెల్ప్ చేశాను, వాళ్ళు నాకు హెల్ప్ చేశారు, పార్టీ పరంగా నేను ఎన్ని కష్టాలు పడ్డాను. ఈ రోజు వరకు 2 సంవత్సరాలు బట్టి కష్టపడ్డా ఎవరు రియాక్ట్ అవ్వని వాళ్ళు నేను వచ్చి వాళ్ళ పార్టీకి సంబంధం లేదంటే పార్టీ ఇవ్వట్లేదు. అందులో ఒక వ్యక్తి, దుత్తూరుకు సంబంధించిన వ్యక్తి, టీకేటీ వాళ్ళు స్టిక్కర్ వేసుకోవాలి, ఇన్నోవాకి స్టిక్కర్ వేసుకోవాలంటే నన్ను బ్రాండింగ్స్లోకి రానివ్వరు. పార్టీ కాలంగా వేసుకుంటే బ్రాండింగ్స్లోకి రానివ్వరని స్టిక్కర్ వేసుకోవడం మానేసాడు. ఆ వ్యక్తి కూడా నేను నీతి చెప్తున్నాడు. ఆ వ్యక్తిని పార్టీ పదవి కాకపోతే జెండాలు ఎగరేశారు. అది పార్టీ వ్యతిరేక కార్యక్రమం కాదని మేము వీటన్నిటి మీద కూడా జిల్లా అధ్యక్షుడు కె సుబ్బారెడ్డి గారికి మా పార్టీ తరఫున మేము వెళ్తాం. వైసీపీ నాయకులు నేను మీటింగ్ పెట్టుకుని కనీస అవగాహన లేకుండా అచ్యుతాపురం జెడ్పీటీసీ బాక్స్ జెడ్పీటీసీ అతను మతం మార్చుకొని బాక్స్ జెడ్పీటీసీ తీసుకున్నాడు. అతను కనీసం ఈ ఉన్న కంపెనీల మీద అవగాహన లేకుండా మాట్లాడడం ఎంతవరకు అనేది నేను పత్రికాత్మకంగా ఖండిస్తున్నాను. ఇప్పుడు మా శ్రీ గారు చెప్పినట్టు ఇదేదో గొప్ప చెప్తున్నారు, మేమే తెచ్చాం కంపెనీలు అని. సార్, 2003 సంవత్సరంలో తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు సెస్ ఇక్కడ ఏర్పాటు చేశారండి. దాన్ని ఈ రైతులు మోసం చేసి మీరు 2004 ఎలక్షన్లో మీరు 2,70,000 చంద్రబాబు నాయుడు ఇస్తారంటే మీరు తీసుకోవద్దు, 4,50,000 ఇస్తామని చెప్పేసి ఇదే కన్నబాబు గారు ఇదే అచ్యుతాపురం ట్యాక్స్లో రైతులతో మీటింగ్ ఏర్పాటు చేసి చెప్పిన మాట నిజమా కాదని నేను పత్రికగా ప్రశ్నిస్తున్నాను. చేసిన తర్వాత గెలిచిన తర్వాత
రోజుల్లో ఆ రోజు అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ బొత్స సత్యబాబు గారు, కాంగ్రెస్ గవర్నమెంట్ రామకృష్ణ గారు మినిస్టర్, వీళ్ళందరూ రైతులు తీసుకెళ్లి నెగోషియేషన్ లో మీకు 2.75 ఇస్తున్నాం, ఇంకో 20,000 కల్పిస్తాము, తీసుకుంటారా లేదా, తీసుకుంటే తీసుకోవడం లేదంటే కోర్టు కట్టి మేము ల్యాండ్స్ హ్యాండ్ చేసుకుంటామని మమ్మల్ని బెదిరించే మాట వాస్తవమా కాదా? మరి 4,50,000 ఇస్తానని మోసం చేసి 2,95,000 చేతిలో పెట్టారు. నిర్వాసితులు ఈ రోజు సర్వం కోల్పోయారు. అలాంటి వాళ్ళు కనీసం ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేకుండా ఇవన్నీ కూడా 2004 నుంచి అయితే మాకు వచ్చిన సమస్యలు అయితే తీర్చరు కానీ మండల నాయకులు మాకు వచ్చిన సమస్య చాలా విధాలుగా పెట్టారు. ఎవరు ఏ సమస్యకి ముందుకు రాలేదు. నిన్నగాకుండా నాకు వచ్చిన 6 లక్షల చెక్కునేమో ఆపేయడం జరిగింది. అది మండల నాయకుల ముందు పెట్టాను. ఏ ఒక్కరు కూడా చెల్లించలేదు. మరి ఎంత మంచి విషయానికి ఎంత వేగంగా ఎందుకు రియాక్ట్ అయ్యారో మాకైతే తెలియదు. ఇది మంచి విషయం. ప్రతి ఒక్కరికి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుందంటే మీరు కూడా వచ్చి స్వచ్ఛందంగా సపోర్ట్ చేయండి. ఇది మంచి విషయం. ఏ పార్టీకి కూడా సంబంధించింది కాదు కనుక మేము సపోర్ట్ చేయడానికి వచ్చాము. మేము ఏ పార్టీలో నుంచి రాలేదండి. ఈ పార్టీలోనే ఉన్నాం. ముందు పార్టీలో ఉన్న వాళ్ళకి సమస్యలు వచ్చినప్పుడు తీర్చడానికి ప్రయత్నించండి. తర్వాత ఉన్న విషయాలు మాట్లాడచ్చు. సరే, ఇప్పుడు ప్రతి సమస్యని మా పార్టీ మండల నాయకుల ముందు పెట్టడం జరిగింది. దేనికి కూడా పరిష్కారం దొరకలేదు. ముందు మన పార్టీ వాళ్ళు ఆటలు తీర్చండి. అడుగు నిండిన వాళ్ళు అందరూ ఇంట్లోనే ఉంటారు. నిన్న వాళ్ళే బయటకు వస్తారు. అలా సమస్యని తీర్చకుండా అలా ఉంచేస్తే ఎక్కువ బాధపడిన వాళ్ళే బయటకు వచ్చి చెప్పడం జరుగుతుంది. ఆ సమస్యలు కూడా ముందు తీర్చండి. అలాగే ఇంత మంచి పనికి, ఇంత మంచి ఉద్యమానికి మీరు అందరూ కూడా వచ్చి ముందుకు వచ్చి స్వచ్ఛందంగా